నమస్కారం. తిలక్ రోడ్లో ఉన్న బాబా గుడిలో సంవత్సరానికి 5 సార్లు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి బాబా గుడి వార్షికోత్సవం, శ్రీరామనవమి, పక్కనకి వచ్చేసి హనుమాన్ జయంతి. మన సోదరు హనుమాన్ జయంతి అనకూడదు, హనుమంతుడు జన్మదిన వేడుకలు, గురు పౌర్ణమి, శ్రీదేవి నవరాత్రులు, ఇట్లాగా సంవత్సరానికి 5 అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున జరుపుతాం. అంతేగాని చిన్న చిన్నగా పెట్టడం కాదు. ఆ పెట్టే కూరలు, తర్వాత ఈ స్వీట్లు అవి కూడా చాలా మంచి స్వీట్లు, మంచి భోజనం పెడతాం. ఈ తిలక్ రోడ్లో మామిడి పండ్లు. తిలక్ రోడ్లో బాబా గుడిలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏ గుడుల్లో కూడా అంతగా జరగవనేదే నా అంచనా. అందుకని ఏదైనా ఎక్కడ జరిగినా భగవంతుడికే. అయితే మేము అనేది ఏంటంటే, ఇక్కడ మాకు కమిటీ ఉంది. ఆ కమిటీ కూర్చొని మాట్లాడుకొని మేము చేస్తూ ఉంటాం. దాని మీద సుమారుగా 33 ఇయర్స్. మొన్న జనవరికి 33వ వార్షికోత్సవం. అప్పటి నుంచే ఫస్ట్ నుంచి, అంటే ఫస్ట్లో ఇంతమంది వచ్చేవారు కాదండి. తర్వాత ఒక 20 ఇయర్స్ నుంచి అలా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఈ కరోనా తర్వాత మరీ పెరిగిపోయారు. గుళ్ళకి భోజనాలకి మేము బాగా పెరిగిపోయారు. ఇక్కడ బాబా గుడిలో సెంటిమెంట్గా ఉంటుంది. ఇక్కడ కొంతమంది గుప్త దానాలు చేస్తూ ఉంటారు. డిబ్బీలో 50,000, 25,000 ఇలాగ వేస్తూ ఉంటారు. ఏదో మొక్కుకుంటారో అది జరిగిన వెంటనే ఇట్లా చేస్తూ ఉంటారు. బాబా గుడి ఇది నిర్మాణం చేపట్టేటప్పటికి ఫస్ట్ బాబా గుడి రాముల వారి మొదలుపెట్టాం. అప్పటికి నేను ఒక సామాన్య లెక్చరర్ని, నాకు రాజకీయం తెలియదు. అప్పుడు ఈ బాబా గుడి ఇది కట్టేటప్పుడు కొంతమంది పోస్ట్ మ్యాన్ సత్యం గారు, అప్పారావు గారు అని ఇంకొక ఆయన, వీళ్ళు మా దగ్గరికి వచ్చి, ఏమంటే గుడి కడుతున్నాం, సందాలు ఇవ్వండి అన్న. ఆ సందా బుక్ తీపితే ₹10, ₹2, ₹3 ఉన్నది ఆ రోజు. అప్పటికి రాజుగారు మేమందరం కూడా కలవలేదు. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో మన ఎమ్మెల్యే గారు చిన్నపిల్లోడు. అప్పటి నుంచి మేము బాబా గుడికి ధవళేశ్వరం వెళ్ళేవాళ్ళం. ధవళేశ్వరం బాబా గుడికి వెళ్ళి అక్కడ ఆ రోజుల్లో 2,000 ఇచ్చాను. అక్కడ ఆ డొనేషన్ అప్పుడు నేమ్ బోర్డు మీద ఫస్ట్ పేరు నాకు ఉండేది. ఎక్కువ డొనేషన్ ఇచ్చానని. మేము సెయింట్ యాన్స్లో మా పిల్లలు చదువుతుంటే వాళ్ళు మా పాప మా అబ్బాయిని వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ బాబా గుడిలో దర్శనం చేయించుకొని ఇంటికి వచ్చేవాడు. అప్పుడు చేతక్క మోటార్ సైకిల్. ఆ విధంగా స్టార్ట్ అయింది నా ప్రయాణం. ఆ తర్వాత వీళ్ళు వచ్చి, ఏమండి అన్నీ ఏదో విగ్రహాలు ఒకళ్ళు ఇస్తా అన్నారు, కానీ ఆ గుడి స్లాబ్ వేసి వాళ్ళే లేరు అన్నారు. అంటే ఇదంతా హిస్టరీ. స్లాబ్కి ఎంత అవుతుందంటే 50,000 అవుద్ది అన్నారు. ఆ రోజుల్లో 50,000 అంటే నా జీతం 500 లెక్చరర్గా. 500 జీతం మాకు. అప్పుడు నేను 50,000 నేను ఇస్తాను, మొదలు పెట్టేయండి అన్న. 50,000 ఇచ్చాను, మొదలుపెట్టారు. మన ఎదురుపాక గార్డు గారిని రప్పించి ఆయన్ని విగ్రహ ప్రతిష్ఠ చేయమన్నాం. విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే, ఆదిరెడ్డి అప్పారావు గారిని ఎన్నుకున్నామండి మేము అందరం కలిపి అన్నారు. ఆ ఏడు అయినానంటే ఫోటో దిగుదాం అని అన్నాడు. ఎప్పటికి నేను ఎక్కడో తిరుగుతున్నాను. కొద్దిసేపటికి నేను పరిగెత్తుకొని వెళ్ళేటప్పటికి సడన్గా వచ్చాడంటేప్పటికి ఎవరో వచ్చి ఫోటో తీశారు.
తీస్తే ఆయన అన్నాడు, అమ్మ నీకు అనుగ్రహించిందిరా, నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతావు అన్నాడు ఆయన, గాడ్ గారు. అంటే నేనేంటి లెక్చరర్ ఏంటి, రాజకీయ నాయకుడిని ఏంటి అనుకొని, సరే సార్ అని అంటే, ఇలా రా ఫోటో దిగుదాం అని ఫోటో దిగాడు ఆయన. అక్కడి నుంచి మొదలయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయంలో కూడా ఎంటర్ అయ్యాం. ఆ 2 గుళ్ళు అయిన తర్వాత ఎవరో వచ్చి స్థలం ఉంది కదండి, ఆ స్థలంలో నెక్స్ట్ ఇమీడియట్గా వెంకటేశ్వర గుడేనండి, అమ్మవారి గుడి, వెంకటేశ్వర గుడి ఒకసారి అమ్మవారి గుడి, వెంకటేశ్వర గుడికి ఇద్దరు దాతలు వచ్చి మేము కట్టేస్తాం, మీరు పూజలు బాగా చేస్తున్నారు అని చెప్తే, అమ్మవారి గుడి చలుమూరి వెంకటేశ్వరరావు గారితో దాతృత్వంతో ఆ గుడి మొత్తం విగ్రహం నుంచి గుడి అంతా కట్టించాం. అలాగే వెంకటేశ్వర గుడి రేమాండ్స్ బుజ్జీరావు గారు, ఆయన మొత్తం కన్స్ట్రక్షన్ అంతా ఆయనే చేసుకున్నారు. అవి 2 అయిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి గుడికి మన్య సుబ్బారావు గారు ఆయన శశి కాలేజీ ఆయన వచ్చి మేము కడతామండి అన్నారు. సరే కట్టండి అన్న. అదంతా అయిన తర్వాత హనుమాన్ సాది తర్వాత లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒక ఆయన వచ్చి మేము కట్టుకుంటామండి, మాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు. అంటే మా వాళ్ళు అన్నారు, ఇంక ఉన్నది ఇంక కొంచెమే స్థలం ఉంది. చారి వచ్చేస్తే వాళ్ళు మేము పెట్టుకుంటాము, కట్టి స్థలం ఇవ్వండి అని అంటే, మా కమిటీ వాళ్ళు కొంతమంది ఇంకేంటండి, మనం శివరాత్రికి 1,00,000 దీపాలు 1,00,000 ఒత్తులు దీపాలు చేస్తూ ఉంటాం, ఇప్పుడు ప్లేస్ లేకుండా పోద్ది అని అంటే, మనసు ఉంటే ఏదో ఉంటుంది లేవా, వెనకంతా శుభ్రం చేసేద్దాం, గుడులు అన్నిటికీ వెనకాల అక్కడ చేద్దాం 1,00,000 దీపోత్సవం. కాబట్టి అందులో నా పేరు సింహాద్రప్పన్న, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరాలి నేను చెప్తున్నానంటే, అందరూ ప్రెసిడెంట్ గారు చెప్పారు కాబట్టి ఓకే అని ఆ విధంగా జరిగింది. అలా ఒక గుడి అలా చేసి ఎప్పటికప్పుడు ఇలాగ 5 అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఒక సంవత్సరం అలా పెరుగుతూ వస్తాం. లేనిడి కన్నా ఈ సంవత్సరం మళ్ళీ పెరిగింది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎంత పెరిగినా మేము ఇందులో మెంబర్లుగా ఉన్నవాళ్ళు కాదు, ఎంతో కొంత ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళే. కాబట్టి అవసరమైతే మా దగ్గర ఈ నమ్మకంతో కొంతమంది నగలేస్తూ ఉంటారు, అందులో కొంతమంది ఏమో డబ్బు కట్టల కింద వేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే కొంత డిపాజిట్లు కూడా ఉన్నాయి మా దగ్గర, బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తాం. ఎవరో అనుకున్నట్లుగా దేవుడి సొమ్ములు దొబ్బేసే పరిస్థితి కాదు. ఎవరి దగ్గర నిన్న కూడా భోజనాలకు కావాల్సిన డబ్బు ఎంత పడుతుందో అంతా తీసి మళ్ళీ ఇక్కడ పెట్టాం. మళ్ళీ ఈవేళ వసూలైన డబ్బులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ బ్యాంక్ కట్టేస్తాం, స్టేట్ బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకులో కడతాం. అందు గురించి ఇక్కడ అవినీతికి తావులేని భక్తులకు నిక్కార్సైన భోజనం, అన్ని విందు భోజనంలాగా స్వీటు, హాటు, మంచి కూరలో పెడతాం. కాబట్టి ఆనాడు చేతకు మోటార్ సైకిల్తో స్టార్ట్ అయిన నా మీరే ఇచ్చారు ఆ జైత్రయాత్ర. ఈనాడు 6 నెంబర్ 1 పెద్ద కారులు కొనుక్కునే పరిస్థితికి ఎదిగాం. అప్పుడు ఈవేళ మా ఇంట్లో ఒక్కొక్క కారు 60 లక్షల నుంచి ₹1 కోటి దాకా విలువ చేసే 6 కార్లు ఉన్నాయి. అది ఆ బాబా గారి ఆశీస్సులు. అలాగే ఆ హనుమంతుడు, సింహాద్రి అప్పన్న, మన ఎవరో చిన్నజీయర్ స్వామి అంటూ ఉంటారు, ఈ సింహాద్రి అప్పన్న ఏది అనుకుంటే చేసేస్తాడు అని అంటూ ఉంటాడు. అందు గురించి ఆ భగవాన్ దేవుళ్ళ యొక్క ఆశీస్సులన్నీ మా కుటుంబానికి ఉన్నాయి. మా అబ్బాయి కూడా
మాకు ఎక్కడ ఓటమి ఎరక్కంట వరుస గెలుపులు గెలుపుతూ వస్తున్నాం. మేయరు, ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే, ఇలా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం. 20 years ప్రజాసేవ చేస్తున్నాం. ప్రజాసేవకి ఎక్కడా వెనకాడకంట అన్నీ కూడా నేను చేశానంటే నాకు మించి నా కొడుకు ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మనం ఈ మధ్యకాలంలోనే చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు వాసు. అందు గురించి మన ప్రజలు ఎందుకు మాకు అవకాశం ఇచ్చారు అంటే ప్రజాసేవ చేయడానికి, పేదవాళ్ళని ఆదుకోవడానికి ఈ విధంగా మాకు ఛాన్స్ ఇచ్చాడు. అందు గురించనే మన యాత్ర ఈ విధంగానే సాగించి 10 మందికి సహాయ సహకారాలు అందిస్తాం. అందరికీ నమస్కారం.